హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఏదో చేసేద్దామని చేసిన మాడుగుల హల్వా. అంత పర్ఫెక్ట్గా కాదు కానీ తినడానికి మాత్రం చాలా బాగుంది. వాళ్ళంత పర్ఫెక్ట్గా మనం చేయలేము, బట్ అయితే చాలా బాగుంది తినడానికి. అండ్ నెయ్యి కూడా కొంచెం నేను తక్కువ వేసుకున్నాను. అండ్ వాళ్ళు ఏంటంటే ఇంకా బయటకు వస్తుంది అన్నారు, అంత వేస్తేనే ఇంత వచ్చింది. ఆల్మోస్ట్ నేను 1/2 kg నెయ్యి వరకు వేసాను, ఇంత వచ్చింది. ఇంకా మరి ఎక్కువ వేయాలో తక్కువ వేయాలో నాకు తెలియలేదు. నేను వీడియోస్లో చూసిన క్వాంటిటీని పట్టే వేసాను, బట్ నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. పర్ఫెక్ట్ అంటే మనకి మనం ఎలా తింటామో కొంచెం బాగానే వచ్చింది. అండ్ వాళ్ళలాగా థిక్గా తింటే సాగేలాగా అలా కాదు, కొంచెం సాఫ్ట్గా వచ్చింది. అంటే కొంచెం గట్టిగా సాఫ్ట్గా వచ్చింది అనమాట. తింటే మాత్రం చాలా బాగుంది. నేను ఓన్లీ జీడిపప్పు అండ్ బాదం పప్పు మాత్రమే వేసుకున్నాను. అండ్ ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువసేపు పట్టింది, కానీ టేస్ట్ అయితే నాట్ బ్యాడ్ అండి. నాట్ బ్యాడ్ కాదు, సూపర్గానే వచ్చింది. నెయ్యి కదా, బాగుంటుంది. నెయ్యి ఇష్టపడే వాళ్ళకి ఎలా ఉన్నా సరే నచ్చుతుందండి. అలా అని చెప్పి పచ్చిపిండి తినలేం కదా, కొంచెం టైం పట్టింది నాకు. ఆల్మోస్ట్ ఒక 50 minutes పట్టిందండి. ఇది కంటిన్యూస్గా కుక్ చేయడం వల్ల నాకు ఆల్మోస్ట్ ఒక 50 minutes పట్టింది. అండ్ ప్రాసెస్ అయితే మాత్రం దగ్గర ఒక 4 గంటల పైనే పట్టిందండి. అంటే ఆ పిండి నానబెట్టడం అండ్ తర్వాత పాలు సపరేట్ చేయడం అంతా కలిపి ఒక 4.5 hours పట్టింది. తినడానికైతే చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.